పెద్ద వ్లాగ్ ది యూట్యూబ్ లో పెద్ద వ్లాగ్ ది అంటే తీద్దాం అనుకుంటున్నా కానీ ఐఫోన్ లో మొత్తం స్టోరేజ్ అయిపోయింది అని వస్తుంది. ఏం చేయాలి? అందుకే అది వెళ్ళి టోకియో జపాన్ అంట, అందులో పోయి గోప్రో అన్న కొనుక్క పోదామా? ఈ రోజు కూడా మనం బండి మీద పోనీకలేదు, దాన్ని సర్వీసింగ్ ఇనికే పోతున్నా. బండిని సర్వీసింగ్ ఇచ్చినాక మా దోస్తు గాని ఇంటికి పోయి ర్యాపిడో బుక్ చేయాలి ఆటో మళ్ళా, ఎందుకంటే ఈ రోజు కూడా లేట్ అయింది. మనం పొద్దున్న లేవం కదా, అసలుకైతే పొద్దున్నే పోవాలి లేచి, కానీ మనం పొద్దున్న లేచే ముఖాల మనది లేట్ 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 టైమింగ్ సెన్స్ లేదు, అస్సలు లేదు. మొత్తానికి ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొని అయితే మేము హరిదాస్ మార్కెట్ పోతున్నాం టోక్యో జపాన్కి. అది కరెక్ట్ 7 తెలియదు, లొకేషన్ పెట్టినాం. మా వాడు ఆటో తీసుకోబోతూనే ఉన్నాడు. పోయినామా జల్దీ కొనుక్కొని ఇంట్లో పడ్డామా అన్నట్టు ఉండాలి, ఎందుకంటే ఆఫీస్ టైం సాయంత్రం అయింది ఆల్రెడీ. హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. మాటల్లో మనం కోటి ఉమెన్స్ కాలేజ్ అయితే దాటేసినాం, ఇంకా ముందుకు పోవాలి. మొత్తానికి అయితే మనం హ్యాబిట్స్లో ఉన్న బొక్కల గల్లీలలోకి వచ్చేసినాం. ఇక ఇంట్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఆటో ఆపి మేము నడుచుకుంటూ అయితే పోయినాం. మస్త్ ఎత్తుకుతే దొరికింది ఈ బొక్క. ఇదే హరిదాస్ మార్కెట్ గల్లీ. లోపల రాగానే లెఫ్ట్ సైడ్ లోనే ఉంది మేము ఫిక్స్ అయిన షాపు, టోక్యో జపాన్ సెంటర్. మొత్తానికి అయితే GoPro 12 బ్లాక్ అయితే తీసుకున్నా, అట్లే మైక్ అడాప్టర్ ఉంది, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ మైక్ ఉంది. ఇక ఈ రెండు కలిపి బిల్ వేసినాక అర్థమైంది మనకి పెడతారు నోట్ల పెద్ద ముద్ద. ఈ ఇంటికి వచ్చే వరకు లేట్ అయింది. ఇక మనం చిన్నవి కొంటేనే దావత్ అడుగుతారు, ఇంత పెద్దది ఉన్నాక దోస్తులు దావత్ అడగకుండా ఉంటారు. అందుకే 2 కిలోలు చికెన్ మంచిగా కొట్టి దవడకేసిన వీళ్ళు చికెన్ రెడీ అయ్యే లోపు మనం ఈ డబ్బాలో ఏదైతే ఉన్నాయో అన్ని తీసి చూపిద్దామని ఫిక్స్ అయినా. అబ్బా చాండోలో సీల్ అయితే ఓపెన్ చేసి, ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ డబ్బా ఓపెన్ చేసినాకైతే అన్ని మాన్యువల్ ఉన్నాయి, ఎట్లా వాడాలి ఏందని. ఇవన్నీ చదువుకుని ఉంటే అది బుక్లే చదువుతుండే కదా, ఎందుకు చదువుతాం. కానీ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది చార్జర్ ఓన్లీ ఆడ అడాప్టర్ ఇల్లే మన ఛార్జింగ్ లోనే పెట్టుకోవాలంట. ఇది దానికి సంబంధించిన కొన్ని పిన్నులు, ఇవన్నీ మనకు తెలియదు ఎట్లా పెట్టాలో, యూట్యూబ్లో చూడాలి తర్వాతకి. ఇది వచ్చేసి దాని బ్యాటరీ. ఇక మొత్తానికి మన స్టార్ ఐటమ్ వచ్చేసి GoPro. సో లైట్గా మీరు దీనికి బట్టలు ఇప్పించి చూపిస్తాం మీకు. మొత్తానికి దీని స్టిక్కర్లని వీకినాకైతే దీని కెమెరా టెస్టింగ్ చేసినాం. ఏముందిరా నాయన, నిజంగా ఐఫోన్ కూడా వన్కి రాదు. దీనికి తయారు చేసిన ఒకటే చెప్పాలి, పొట్టి దాన్ని. చెకింగ్ అయితే మొత్తం అయిపోయింది కాబట్టి ఇక దీన్ని మంచి లొకేషన్లో తీసుకుపోయి వ్లాగ్లు తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, అదే పని నాదిగా. ఇక మన చికెన్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది, తింటారా? వచ్చేసేయి.